ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వేద పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శనగల నాగరాజ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, చాలా మందికి పితృదోషం అని జాతకంలో చెప్తూ ఉంటారు. అసలు పితృదోషం అంటే ఏంటి? ఇది పితృదోషం అనేది ఎందుకు ఏర్పడుతుంది? సహజంగా పితృదోషము అంటే పితృదోషము అని, పితృశాపము అని చెప్పి రెండు రకాలుగా ఉంటుంది. ఇది జాతకంలో చూస్తే తెలుస్తుంది. దాని ద్వారా ఎలా వస్తుంది అని అడిగారు. మనకు పూర్వం ఉన్నటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో గతించినటువంటి వారికి శ్రాద్ధ కర్మలు సరిగా జరగకపోతే, లేదా జరిపినటువంటి శ్రాద్ధ కర్మల ద్వారా వారు సంతృప్తి కలగకపోతే తరువాత తరాలకి ఈ పితృ సంబంధితమైనటువంటి ఇబ్బందులు, పితృదోషాలు, పితృశాపాలు తర్వాత తరాలకి వాళ్ళ జాతకంలో ఏర్పడతాయన్నమాట. జాతకంలో పితృదోషం ఉందనేది ఎలా గుర్తించాలి గురువుగారు? అది లగ్నంలో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, లేదా కొంతమందికి దాని ద్వారా కలిగేటువంటి అడ్డంకులు, ఇబ్బందులు వీటిని అన్నీ అనుసరించి జాతక పరిశీలన చేసి ఆ తర్వాత దాన్ని నిర్ణయం చేయాలి. మనకు ఏవో కొన్ని అడ్డంకులు వచ్చాయి, లేదా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇవి వచ్చినంత మాత్రాన పితృదోషం ఉన్నది అనేటువంటి విషయం కొంతమంది చెప్తుంటారు. అట్లా కాకుండా సమగ్ర పరిశీలన చేసుకోవడం ద్వారా మాత్రమే అది తెలుస్తుంది. చాలా మందికి కుటుంబంలో సమస్యలు, గొడవలు అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ పితృదోషం అనేది ఎంతవరకు కారణమవుతుంది గురుగారు? సహజంగా జాతకం చూస్తున్నప్పుడు శుక్రగ్రహ ప్రభావం చేత దంపతుల మధ్యలో ఇబ్బందులు వస్తాయి. శుక్రుడు సరిగా లేకపోతే, ఎందుకంటే లేదా 7వ స్థానం ఇబ్బందికరంగా ఉంటే ఇబ్బందులు వస్తాయి దంపతుల మధ్యలో. కళత్ర స్థానం అది కాబట్టి. అట్లాగే ఈ పితృదోషాలు ఉండడం ద్వారా దంపతుల మధ్యలో అన్యోన్యత లోపించడము, లేదా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, సంతానము కలగకపోవడము, లేదా గర్భస్రావం కలగడము, అంటే ప్రస్తుత కాలంలో అబార్షన్లు ఇట్లాంటివన్నీ కూడా కావడము, లేదా వివాహం సకాలంలో జరగకపోవడం, కలిగినటువంటి సంతానానికి ఆరోగ్యం సక్రమంగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇంకా కొంతమందికి నిశ్చితార్థం పూర్తయి వివాహం మధ్యలో కూడా పెళ్ళిళ్ళు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివి కూడా పితృదోషాలు, పితృశాపాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే మన పూర్వీకులకి పితృకర్మలు, శ్రాద్ధకర్మలు మన తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ సక్రమంగా చేయకపోయినా, శ్రద్ధగా చేయకపోయినా, ఇప్పుడు శ్రాద్ధము అని పేరు ఎందుకు వచ్చింది? శ్రద్ధతో చేయాల్సినటువంటిది కాబట్టి శ్రాద్ధం అని వచ్చింది. శ్రద్ధయా దీయతే శ్రాద్ధము అని. ఆ శ్రాద్ధ కర్మ సక్రమంగా చేయకపోతే వారికి మోక్ష మార్గం రాదు. వారు ప్రేతరూపులై సంచరిస్తూ ఉంటారు. ఆ ఆవేశాన్ని అంతా కూడా ఈ తర్వాత తరం మీద చూపిస్తూ ఉంటారు. కాబట్టి దాని ద్వారా వంశాభివృద్ధి ఆగిపోవడము, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇట్లా వీటి మీద మనకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎక్కువగా పితృదోషం ఉంటే ఎక్కువ వివాహాలు ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, ఈ సమస్యలన్నీ వస్తాయి అంటున్నారు కదా. ఈ పితృదోషానికి పరిహారం చేసుకోవాలనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? ఈ పితృదోషము 4-5 రకాలుగా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ప్రధానంగా అందరూ చేసుకునేటువంటిది మాత్రం నారాయణ బలి అని చెప్పి చేస్తూ ఉంటారు. మనకు ఏదైనా నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ ఇది 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. గతించినటువంటి వారి నిమిత్తము తర్వాత మిగతా కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇక్కడ చేసుకోవడం కంటే కూడా అందరూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ విశేషంగా చేసుకుంటున్నారు. అక్కడ సామూహికంగా చేస్తారు, విడివిడిగా చేస్తారు. ఆ క్షేత్రము ఈ నారాయణ బలి ఇవన్నీ చేయడానికి కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా మనకు దగ్గరలో కూడా అంటూ ఉంటారు కదా గురువు. అది కూడా ఉంటుంది, కానీ దానికంటే ఇక్కడ విశేషంగా ఉంటుంది. ఇక్కడ కంటే అక్కడ దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరంలో కానీ లేదా ఏదైనా దేవాలయంలో కానీ లేదా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు క్రింద అయినా సరే ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. ఇది 2 రోజుల కార్యక్రమం. అయితే గురుగారు, ఆ కుటుంబంలో కొడుకు లేడు అనుకోండి, కూతురు ఇవి చేయడానికి కుదురుతుందా? ప్రత్యక్షంగా కూతురు చేయకూడదు. కూతురుకి పెళ్ళైతే తన ద్వారా కలిగినటువంటి సంతానానికి ముందుగా ప్రాముఖ్యత ఉంటుంది. దౌహిత్రుడు చేయాలి. ఒకవేళ ఈ చనిపోయినటువంటి వ్యక్తులకి కొడుకులు లేకపోతే బిడ్డ ద్వారా కలిగినటువంటి మనుమడికి వాడిని దౌహిత్రుడు అంటాడు. ఆ దౌహిత్రుడు చేయడానికి ముందుగా వాడికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాడు లేకపోతే అల్లుడు కానీ లేదా వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళు ఎవరైనా చేయొచ్చు దీన్ని. ఎన్ని తరాల తర్వాత నుంచి పితృదోషం అనేది ఏర్పడుతుంది గురువుగారు? అది కనీసం 3 తరాల తర్వాత నుండి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తికి ఆల్రెడీ కొడుకులు పుట్టే ఉంటారు. కొంతమందికి వాళ్ళకు కూడా ఆల్రెడీ పుట్టే ఉంటారు.
వీళ్ళకి శ్రాద్ధకర్మ సరిగ్గా జరిగిందో లేదో కూడా తెలియదు కదా. ఆ తర్వాత తరానికి మూడవ తరం నుంచి అది దోషాలు ఏర్పడుతూ ఉంటాయి బాగా. అంటే శ్రాద్ధ కర్మ అంటే సరిగ్గా ఏ విధంగా చేయడం వల్ల ఈ పితృదోషం అనేది కలగకుండా చనిపోయినటువంటి వ్యక్తికి తన సంతానము దహన సంస్కారాలు కానీ లేదా ఈ నిత్యం చేయాల్సినటువంటి కర్మకాండలు కానీ 10 రోజుల వరకు చేయాల్సినటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో అది సక్రమంగా చేయకపోతే అది లోపమైనట్టే. అంటే మొదట చనిపోయిన తర్వాత 10 రోజుల వరకు సహజంగా బ్రాహ్మణులు అయితే 12 రోజులు చేస్తున్నారు ప్రస్తుత కాలం. మిగతా వాళ్ళంతా కూడా 10 రోజులకే ఈ కర్మకాండ చేసేస్తున్నారు. దశరాత్రులు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా దీంట్లో ఏమవుతుంది అంటే ఒకవేళ 10వ రోజు మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళకి బొట్టు గాజులు ఇవన్నీ తీసేస్తారు కదా. 10వ రోజు శుక్రవారమో మంగళవారమో అమావాస్యనో అష్టమో అయితే అది తీయట్లేదు. దాన్ని తర్వాత రోజో ముందు రోజో చేస్తున్నారు. ఆ కార్యక్రమం పేరేంటి? దశదిన కర్మ. అంటే 10వ రోజు జరపవలసినటువంటి పని. దాన్ని 11వ రోజు చేస్తే దాన్ని దశదిన కర్మ ఎందుకంటారు? ఏకాదశ దిన కర్మ అనాలి. ఇది మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళకి తీయాల్సినటువంటి 10వ రోజు ఏ కార్యక్రమం అయితే చేయాలో ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి పని అది. లేదా కొంతమంది ఏం చేస్తున్నారు, 9వ రోజుకే జరిపేస్తున్నారు. మనం రేపటి కోసం వండుకున్నటువంటి అన్నం ఇవాళ తింటామా? అసలు ఇవాళ తినడానికి రేపు వండుకుంటామా? లేదా రేపు తినడానికి ఇవాళే వండుకుంటామా? కాదు కదా. ఇవాళటి పని ఇవాళే చేయాలి, రేపటి పని రేపే చేయాలి. 10వ రోజు ఏ రోజైనా సరే ఆ రోజు ఆ కర్మకు చేయాల్సిందే. కొంతమంది ఏం చేస్తున్నారంటే మంగళవారం మేము ఎట్లా తీస్తాము అంటారు. మంగళవారం అయింది, మరి ఆవిడ ముహూర్తాలన్నీ చూసుకొని పోలేరు కదా. ఆవిడకి ఎంతవరకు ప్రాప్తమైతే ఉంటుందో ఆయుష్ అంతవరకు ఉండి ఆవిడ గతిస్తారు. మరి ఆ రోజు అమావాస్య అయింది, మేము మంగళవారం అయింది, మేము చేయము అనడం సభ్యత కాదు. చాలామంది అట్లా చేస్తూ ఇంకొక కొత్తమైనటువంటి పాపం చేసుకుంటున్నారు. అసలు ఈ కార్యక్రమము ఏం చేయాలో తెలుసా? చెప్పండి గురుగారు. చనిపోయినటువంటి వ్యక్తికి తన సంతానం ఎవరైతే ఉంటారో చనిపోగానే దహనం కానీ ఖననం కానీ చేయకూడదు. దహనము అంటే కాల్చడం, ఖననము అంటే పూడ్చడం. ఎందుకు వెంబడే చేయకూడదు అంటే అందరూ ఏమనుకుంటూ ఉంటారు, వచ్చేటువంటి బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, చివరి చూపుగా చూడడం కోసం ఆగాలి అనుకుంటారు. కానీ అది కాదు. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. దీనికి 2 గడియల సమయం పడుతుంది. గడియ అంటే 24 నిమిషాలు. ఎందుకు పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళింది కిందికి ఎందుకు వస్తుంది అంటే తను చేసుకున్నటువంటి పాపపుణ్యాల చిట్టా ఏదైతే ఉంటుందో అది చూసుకుంటుంది. చూసుకొని నిజంగా తన ఆయుష్ మూడిందా, ఒకరి ఆయుష్ స్థానంలో వీళ్ళు వెళ్ళారా అనేటువంటిది చూసుకుంటూ ఉంటారు. సహజంగా మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, పాడిని మోసుకు వెళ్తూ ఉంటే శవం లేచి కూర్చుంటుంది. పాత సినిమాల్లో చూపించేవాళ్ళు. చితి మీద పడుకోబెట్టిన తర్వాత కూడా శవం లేచి కూర్చుంటుంది. అది వాస్తవం. ఒకరి ఆయుష్ స్థానంలో ఇంకొకరు ఆయుష్ వస్తే అట్లా మళ్ళీ వాళ్ళు పైనుంచి కిందికి వచ్చేస్తారు. ఒకవేళ అట్లా వచ్చేలోపే మనం దహనమో ఖననమో చేసామనుకోండి, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అందుకనే వెంటనే ప్రేత రూపంలో తిరుగుతుంటుంది ఇక్కడిక్కడే. వాళ్ళకి మోక్షం రాదు. ఎందుకు రాదు అంటే మళ్ళీ ఆ ఆత్మకి తన సంతానము ఈ కర్మకాండలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక శరీరాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఏంటి గురుగారు, చనిపోయారు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే దహనం చేయడం జరుగుతుంది కదా. మరి 24 నిమిషాలు అన్నారు, పైకి వెళ్ళిపోగానే మళ్ళీ కింద, అంటే ఆ సమయంలో బతికే అవకాశం ఉంటుందని అంటున్నారా? మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క శరీరం ఏర్పాటు చేయాలి కదా, ఆత్మకి ఇంకొక శరీరాన్ని ఇవ్వాలి కదా మనము. మరి శరీరాన్ని ఇవ్వకముందే మనం దహనమో ఖననమో చేస్తే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ముందు శవము, మనం ఒక వ్యక్తి చనిపోగానే శవాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పూర్తి చేస్తామా, కాల్ చేస్తామా? లేదు కదా. శవ కార్యక్రమం ఉంటుంది. ఎంతసేపటి వరకు ఉంచాలి గురువు గారు? చెప్తాను అది కూడా. ముందు శవ సంస్కారం కొద్దిగా ఉంటుంది, అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమం. అది చేసిన తర్వాత మళ్ళీ శాస్త్రోక్తంగా తీసుకువెళ్ళి దాన్ని దగ్ధం అంటే కాల్చడమో పూడ్చడమో చేయాలి వాళ్ళ సంప్రదాయాల ప్రకారం. తర్వాత ఈ శరీరానికి, ఈ ఆత్మకి ఒక శరీరాన్ని ఇస్తాడు తన సంతానం. ఆ శరీరం పేరు యాతనా శరీరం అంటారు. అంటే అనుభవించేటువంటి శరీరము అని. ఏమనుభవించాలి? తను పాపం చేస్తే కష్టాలు, పుణ్యం చేస్తే సుఖాలు అనుభవించడానికి ఒక శరీరం కావాలి. దాన్ని ఔర్ధ్వ దైహిక శరీరం అని కూడా అంటారు. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఇచ్చేటువంటి శరీరం. ఆ శరీర ప్రమాణం ఎంత ఉంటుంది అంటే అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత, మన బొటనవేలు సైజులో ఉంటుందంట. కాబట్టి ఆ శరీరాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రుల రుణం ఈ కర్మ ద్వారానే మనం తీర్చుకోగలుగుతాం.
ఎట్లా అంటే తండ్రి బీజము తల్లి క్షేత్రంలో పడ్డ తర్వాత అది పిండంగా మారి మనకు ఒక రూపం వస్తుంది కదా. 9 నెలలు పూర్తయిన తర్వాత శరీర సంపూర్ణమైనటువంటి పుష్టి రావాలి అంటే 10వ నెలలో ప్రసవం కావాలి. అట్లా 9 రోజులు కూడా చనిపోయిన తర్వాత ప్రతిరోజు ఒక పిండం పెట్టాలి తన సంతానం. పిండం పెట్టడం ద్వారా మన శరీరము తల్లి గర్భంలో ఉన్నప్పుడు నెలకు ఒక అవయవం చొప్పున ఎట్లా పెరుగు పుష్టి తత్వం వస్తుందో ఈ యొక్క 10 రోజులలో కూడా మనం రోజు పెట్టేటువంటి పిండం ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శరీరం అవయవం కలుగుతుంది, ఏర్పాటవుతుంది. 9 రోజులు పూర్తయ్యేసరికి సంపూర్ణమైనటువంటి శరీరం ఆ ఆత్మకి వస్తుంది. 10వ రోజు మనం చేసేటువంటి కర్మ తర్వాత సపిండీకరణం అని చేస్తాం. దాన్ని ఈ పితృగణం ప్రేతగణంలో నుంచి పితృగణంలోకి మారుస్తాం. మనం చనిపోయిన తర్వాత ప్రేతగానే ఉంటారు కదా, ఆ ప్రేత నుండి పితృదేవతలలో వాళ్ళని కలపడం, ఆ సపిండీకరణం యొక్క ప్రాముఖ్యత అదే. దాన్ని అలా కలిపిన తర్వాత అప్పటి నుండి వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 16 పట్టణాలు ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇప్పుడు హబ్సిగూడ, బేగంపేట ఇట్లా ఉంటాయి కదా గ్రామాల పేర్లు, అట్లా ఆ పట్టణాలు ఉంటాయి 16. ఒక్కొక్క పట్టణం దగ్గర ఆగినప్పుడు వాళ్ళకి మనం ఆహార పానీయాలు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి అవి? మనకి ఒక నెల అయితే వాళ్ళకి ఒక పూట అవుతుంది. పితృదేవతలకి నెలకు వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకొక పట్టణానికి వెళ్ళడానికి ఒక నెల సమయం పడుతుంది. మనకు నెల, వాళ్ళకు ఒక పూట. అది అందుకే ప్రతి నెల మాసికాలు పెట్టాలి అంటారు. సంవత్సరంలో 16 మాసికాలు వస్తాయి. మరి మనకు 12 నెలలే కదా, మరి ఇంకొక 4 మాసికాలు ఎట్లా వస్తాయంటే కొన్ని 4 పట్టణాలు దగ్గరగా వస్తాయి. అందుకే ఒక 4 మాసికాలు 15 రోజులకు ఒకసారి పెట్టాలి. అంటే చాలా మంది ఏంటంటే ఈ దశదిన కర్మలు చేసి ఇంకా ఆపేసి డైరెక్ట్ సంవత్సరికాలు చేస్తుంటారు. ఇట్లా చేయకపోతే ఏమవుతుందంటే ఈ శ్రాద్ధంలో కార్యక్రమాలు ఏం చేయాలంటే అగ్నోకరణము, బ్రాహ్మణ భోజనము, పిండ ప్రదానం అని 3 కార్యక్రమాలు చేయాలి. అంటే మామూలుగా హోమం ఉంటుంది ప్రతి వారికి కూడా, అందరూ చేయట్లేదు. బ్రాహ్మణులు మాత్రమే ఔపాసనం అనేటువంటి కార్యక్రమం చేసి హోమం చేస్తారు. అగ్నోకరణము, తర్వాత పిండ ప్రదానము, తర్వాత బ్రాహ్మణ భోజనం, ఈ 3 చేస్తే శ్రాద్ధం సంపూర్ణమవుతుంది. అందుకే మాసికం పరిపూర్ణంగా చేయలేనటువంటి వారు, మిగతా వర్ణాల వాళ్ళు బ్రాహ్మణులకి భోజనం పెట్టలేరు కాబట్టి ఆ భోజన ద్రవ్యాన్ని, సాహిత్యాన్ని, దాన్ని స్వయం పాకం అని కూడా పిలుస్తుంటారు, ఆ రూపకంగా బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం చేస్తారు ప్రతి నెల. అట్లా అయిన తర్వాత సంవత్సరికం రోజున వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. అప్పుడు మనం చేసేటువంటి సంవత్సరికం ఏదైతే ఉంటుందో పితృదేవతల నుంచి దేవతాగణంలోకి మారుతుంది. దేవతలకి ఒక పూట, మనకు ఒక సంవత్సరం అవుతుంది. అందుకోసం అప్పటి నుండి సంవత్సరం తదినాలు పెట్టాలి. ఇది చేయడం ద్వారా వాళ్ళు సంపూర్ణంగా తృప్తి చెందుతారు. అట్లా తృప్తి చెంది వాళ్ళ అనుగ్రహం మనకు కలిగి చక్కటి వంశాభివృద్ధి కలుగుతుంది. మనం దేవతాగణంలోకి మారుతారు. దేవతాగణంలోకి మారిన తర్వాత ఆ దేవతలకు ఒక పూట అవుతే మనకు ఒక సంవత్సరం అవుతుంది. అందుకోసం అప్పటి నుండి సంవత్సరం మనం తదినాలు పెట్టాలి. అట్లా పెట్టడం ద్వారా వాళ్ళ అనుగ్రహం మనకు కలిగి వంశాభివృద్ధి చక్కగా కలుగుతుంది. ఇవన్నీ చేసుకోవడం ద్వారా పితృదేవతల శాపాలు, పితృదేవతల యొక్క దోషాలు మనము తొలగించుకొని మనము సుఖమయమైనటువంటి జీవనం గడపడానికి, మన తర్వాత తరాలకు కూడా ఇదన్నీ అందించడానికి మార్గం సులభమవుతుంది. పితృదోషాల గురించి, ఆల్రెడీ పితృదోషాలు ఉన్న వారికి ఎలా పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ విధంగా చేయాలి దశదిన కర్మలు, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.